ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యూదా రాజైన యోవాషు గురించి ధ్యానిద్దాము. ఎవరి యోవాషు అంటే, దావీదు తర్వాత యూదాను పరిపాలించిన రాజుల్లో ఒక మంచి రాజు ఎవరు అంటే యెహోషాపాతు అన్నమాట. ఈ యెహోషాపాతు యొక్క కుమారుల్లో పెద్ద కుమారుడు యెహోరాము, మిగిలిన కుమారులు కూడా ఉంటారు. ఈ యెహోరాము రాజు చేసిన తర్వాత, యెహోషాపాతు చనిపోయిన తర్వాత ఈ యెహోరాము ఏం చేస్తాడంటే, తన రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత తన రాజ్యానికి అడ్డంగా ఉండకూడదని వాళ్ళ బ్రదర్స్ అందరినీ చంపేస్తాడనమాట. ఈ యెహోరాము యొక్క భార్య ఎవరు అంటే అతల్య. ఈమె ఎవరు అంటే ఇజ్రాయెల్ రాజైన ఆహాబు యెజ్బేలు యొక్క కూతురు అనమాట. ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాతే యెహోరాము ఇలాంటి బ్యాడ్ యాటిట్యూడ్లోకి వచ్చేస్తాడు. సరే, తమ్ముడు చనిపోయి తను ఒక్కడే ఉన్నప్పుడు తిన కుమారులు ఉంటారు కదా, తిన కుమారుల్లో దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులను పంపించినప్పుడు ఇతని కుమారులు అందరూ చనిపోయి ఒక్క కుమారుడు మాత్రం మిగులుతాడు. అతని పేరు అహజ్యా అనమాట. ఈ అహజ్యా యెహోరాము చనిపోయిన తర్వాత ఈ అహజ్యాని ఈమె అతల్య యెజ్బేలు యొక్క కూతురు అంటే చెడుతనం అంతా నేర్పించి ఆయనకు ఆలోచనకర్త అయ్యి 1 year పరిపాలించిన తర్వాత ఇతను కూడా చనిపోతాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు, ఆ రాజుకి హెల్ప్ చేద్దామని వెళ్ళినప్పుడు చనిపోతాడు. యుద్ధంలో చనిపోయిన తర్వాత తన కొడుకు ఈ అతల్య ఏం చేస్తుందంటే, ఈ కొడుకు యొక్క పిల్లలు ఉంటారు కదా, మన వాళ్ళని ఏం చేస్తుందంటే అందరినీ చంపేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆమె రాణి అవ్వాలి అనుకుంటుంది. సో చంపేయాలనుకున్నప్పుడు ఈ యొక్క అహజ్యా యొక్క సిస్టర్ అంటే ఈ అతల్య యొక్క కూతురు ఒక ఆమె ఉంటుంది. ఆమె పేరు యెహోషాబాతు. ఆమె యెహోయాదా అని ప్రధాన యాజకుడిని పెళ్లి చేసుకుంటుంది. సో వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే, ఈమె అందరిని చంపుతుంటే ఒక బాబుని 1 year బాబుని తీసుకుని వెళ్ళి దాచిపెట్టి ఈ రాణి కంట పడకుండా 6 years మందిరంలో పెంచుతారనమాట ఆ బాబుని. అది నిజంగా చాలా కష్టమైన పని. కానీ వాళ్ళ మేనత్త ఎంతో కష్టం తీసుకొని ఆ బిడ్డని మందిరంలో చాకుతుంది అనమాట. సో 7th year అప్పుడు ఏం చేస్తాడంటే యెహోవా ప్రధాన యాజకుడు ఈ యోవాషుని ఏం చేస్తాడంటే రాజుగా ప్రకటన చేస్తాడు. అప్పుడు అక్కడికి అతల్య వస్తుంది. మందిరం నుంచి ఆమె బయటికి లాగేసి ఆమెను చంపేసి ఇతను రాజుగా చేసిన తర్వాత ఎంతో కాలము ఈ యోవాషుకి ఈ యెహోయాదా ఎలా ఉంటాడంటే గైడ్ లాగా ఉంటాడనమాట. సో ఇతని పరిపాలనా కాలంలో ఈ యోవాష్ రాజు, మందిరంలో పెరిగిన యోవాష్ రాజు ఎలా ఉన్నాడు ఫస్ట్ కొద్ది కాలం, తర్వాత ఎలా మారాడు, చెడుగా మారాడు అనేది ఈరోజు మనం ధ్యానించుకోవాల్సిన విషయం. ఈ ప్రధాన యాజకుడు ఉన్నన్ని రోజులు మంచిగా పరిపాలన చేస్తాడు. ఎంత మంచిగా పరిపాలన చేస్తాడంటే, ఈయన ఎక్కువ ఎక్కడ పెరిగాడు, తన టఫ్ డేస్లో మందిరంలో పెరిగాడు కదా. ఇతను ఏం చేస్తాడంటే, ఈయనకు ఒక ఆశ కలిగి ఉంటుంది అనమాట. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, మందిరాన్ని బాగు చేయాలి అని ఆశ తనకు కలిగి ఉంటుంది అనమాట. సో మనకి 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో ఇతని గురించి రాయబడి ఉంటుంది. ఇతనికి ఇట్లా మందిరం బాగా చేయాలనుకున్నప్పుడు పిలిపిస్తాడు ప్రధాన యాజకుడిని. మీరు ఇంకా ఎందుకు చేయలేదు అని చెప్పినప్పుడు అవన్నీ వస్తువులు అవన్నీ అంత పాడైపోయి అవన్నీ తీసుకెళ్ళిపోయాలి, అంతా మందిరం అంతా గజిబిజిగా ఉన్నప్పుడు ఇతను ఏం చేస్తాడంటే యెహోయాదా ఈ ప్రధాన యాజకుడిని వాళ్ళ మామని పిలిచి అక్కడ ఫస్ట్ టైము మందిరంలో ఆఫరింగ్ బాక్స్ తయారు చేస్తాడనమాట ఇతనే యోవాష్. సో మనం ఏదైతే ఆఫరింగ్ వేస్తామో ఒక బాక్స్ చిన్న హోలు అలా బాక్స్ తయారు చేసి పెట్టి మనీ అంతా కలెక్ట్ చేసి మందిరాన్ని బాగా చేస్తాడనమాట. సో ఇంత మంచిగా పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇతను మొత్తం డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడంటే 40 years. ఇతనికి ఈ యెహోయాదా ఈ ప్రధాన యాజకుడే 2 భార్యల నుంచి పెళ్లి చేస్తాడు. కుమారులు కుమార్తెలు ఉంటారనమాట. ఇదంతా బాగానే ఉంటుంది. అంటే ఇతనిలో ఇది పాజిటివ్ యాంగిల్ అనమాట. తర్వాత ఇంత మంచిగా మందిరాన్ని బాగా చేసి ఇదంతా మంచిగా చేసిన తర్వాత ఈ యెహోయాదా ఉన్నాడు కదా ప్రధాన యాజకుడు, అతడు ముసలివాడైపోయిన తర్వాత చనిపోతాడు. ఏ ప్రధాన అంటే మనకి దావీదుతో పాటు అంటే రాజులు చనిపోయినప్పుడు దావీదుపురంలో దావీదు సమాధి దగ్గర అక్కడ అందరినీ పూడ్చిపెడతారనమాట. కానీ ఇతనున్నాడు కదా యెహోషాపాతు యొక్క కొడుకు, సో ఇతనికి మాత్రం అహజ్యాకి మాత్రం ఈ ఛాన్స్ ఇవ్వరనమాట. ఎందుకంటే తను చేసిన పాపాన్ని బట్టి అవకాశం ఇవ్వరనమాట. కానీ ఈ ప్రధాన యాజకుడు ఎంత మంచిగా ప్రవర్తించాడు కాబట్టి దేవుడు ఇతనికి ఏం కృపిస్తాడంటే ఇతని శవాన్ని మాత్రము
ఎక్కడ ఈ రాజుల సమాధులు అదే రాజులు పాతి పెట్టారు కదా, అక్కడే పాతి పెట్టమని చెప్తారనమాట. ఇలాంటి అంటే హానర్ ఆయనకు దొరుకుద్ది అనమాట. సరే, ఇంతవరకు బాగున్నాడు కదా. తర్వాత ఇతని బ్యాడ్ డే స్టార్ట్ అయినాయండి. ఈ యోవాషు ఈ ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత ఇంకా మొత్తం మారిపోతాడనమాట. ఎలా ఉంటుందంటే ఇక్కడ 18వ వచనంలో ఏముంటుందంటే, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకు విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధ నిమిత్తము యూదా వారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీదకి కోపం వచ్చును. సో ఇతను వెళ్ళి ఏం చేశాడంటే, ఇంకా మందిరములు పెరిగి మందిరాన్ని బాగు చేయించి ఎంతో భయభక్తులతో బతికిన అతను తను కరెక్ట్గా గైడ్గా ఉన్న ఇతను చనిపోయిన వెంటనే ఇతని యొక్క యాటిట్యూడ్ అంతా మారిపోద్ది అనమాట. అయితే దేవుడు వదిలేలేక 19వ వచనంలో ఏం చేస్తాడంటే, ప్రవక్తలను పంపించి వాళ్ళని బాగా సరి చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెవి ఒగ్గలేదంట. తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే 20వ వచనంలో ఏముందంటే, దేవుని ఆత్మ ఈ ప్రధాన యాజకుడైన యెహోయాద కుమారుడైన జకర్యా మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఒక మాట చెప్తాడు, మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞ మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు అని చెప్పినప్పుడు, మీరు యెహోవాని విసర్జించరు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవించున్నాడు నన్ను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి. సో దేవుడు చెప్పిన మాటలే కదా అతను చెప్పాడు. కొత్తగా ఏం చెప్పాడు? అయ్యా మీరు దేవుని విసర్జిస్తే దేవుడు కూడా మిమ్మల్ని విసర్జిస్తారు, మీకు కష్టకాలం వస్తుంది అని చెప్పాడు. చెప్పాను కదా, రాజుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా తప్పులు చెప్తే ఎందుకు కరెక్ట్ చేసుకోరు అంటే అహంకారము, ఆ గర్వము, మేమే గ్రేట్ అనుకుంటారు. ఎంత గర్వపడితే అంత నాశనం తప్పదు. సో ఇక్కడ ఇతను ఏం చేస్తాడు, వెంటనే అది మాటలు నచ్చలేదు. అతన్ని అసలు ఎవరి జకర్యా తనకు ప్రాణభిక్ష పెట్టారు. ఎవరు? ఈ ప్రధాన యాజకుడు. ఎంత అంటే రానికి అగెనిస్ట్గా వాళ్ళు దాచిపెట్టడం అంటే అంత చిన్న విషయం కాదండి. అది వాళ్ళ ప్రాణాలు తెగించి ఈ 1 year బాబుని తీసుకొచ్చి 6 ఏళ్ళు చాకి రాజుగా 7 సంవత్సరం తను రాజుగా చేసి తను 40 years పరిపాలనలో మ్యాక్సిమం ఈ ప్రధాన యాజకుడే వాళ్ళ అత్త వాళ్ళ మామ ఇద్దరు సపోర్ట్ చేసి తనకు పెళ్లి చేసి ఇంత సహాయం చేసి తను చనిపోయిన తర్వాత తన కుమారుడు జకర్యా దేవుడు అంటే అతను కూడా ప్రధాన యాజకుడే కదా, దేవుడు ఏం చెప్పాడు అది చెప్పాలి కదా, అది వాళ్ళ బాధ్యత కదా, దేవుడికి నోటు బూరగా కదా వాళ్ళ ప్రధాన యాజకుడు ఉండేది. ఇప్పుడు యోవాషుకి ఈ జకర్యా ఏమవుతాడు? వాళ్ళ అత్త కొడుకే కదా, అంటే కజినే కదా. సో అసలు అది కూడా ఆ కృతజ్ఞత కూడా లేదు చూడండి. కుట్ర చేసంట ఈ రాజు ఏమని ఆజ్ఞాపించాడంటే యోవాషు అని చంపేయండి అంటే మందిర ఆవరణంలోనే అతను రాళ్ళు రువ్వి చంపేశారంట. అసలు చూడండి ఎంత భయంకరమైన యాటిట్యూడ్ వచ్చేసిందో మరలా ఇతనికి. సో అంతే, దేవుడు కాముగా ఉంటాడండి? దేవుడు కాముగా ఉండడు. ఏమవుతుంది 25వ వచనంలో, యెహోయాద కుమారుల ప్రాణహత్య దోషం నిమిత్తము ఇతనికి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది అనమాట. ఏం చేస్తారంటే యాక్చువల్లీ ఫస్ట్ ఏమవుతుందంటే సిరియన్లు వచ్చి యోవాష్ మీద ఏం చేస్తారు, దండయాత్ర చేసి, అంటే వాళ్ళు కొంచెం మందే వస్తారు సైన్యం, ఈదో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. స్టిల్ ఈ సిరియన్లే గెలుస్తారు, ఎందుకంటే అన్ని దోచుకొని వెళ్ళిపోతారనమాట ఇతను చేసిన పాపాన్ని బట్టి. అదే కాకుండా ఇతను చేసిన తప్పును బట్టి ఇక్కడ వాక్యంలో ఏముందంటే 25వ వచనం లాస్ట్లో అతని సేవకులే ఇతని మీద కుట్ర చేసి చంపేస్తారనమాట. చంపేసిన తర్వాత అయితే ఇక్కడ ఇంకేమని ఉందంటే అతన్ని అంటే దావీదుపురంలో పెట్టారు కానీ రాజుల్ని ఎక్కడ అంటే భూస్థాపన చేస్తారు అక్కడ చేయలేదని రాయబడి ఉందన్నమాట. సరే, ఎంతో అంటే చనిపోవాల్సిన వ్యక్తిని దేవుడు కనికరించి కాపాడి కొంతమంది మనుషుల సహాయం, వాళ్ళ అత్తమామ సహాయంతో మందిరంలో పెరిగిన ఇతనిలో అసలు ఇప్పుడు సమూయేలు ఉన్నాడండి, 2 సంవత్సరాల నుంచి మందిరంలో పెరిగాడు. ఇతడు 1 సంవత్సరం నుంచే పెరిగాడు. ఆ సమూయేలు ఎట్టున్నాడు? ఈ యోవాషు రాజు అయిన తర్వాత ఎట్టున్నాడు? రాజు అయితే ఎందుకు వీళ్ళకి ఇంత బ్యాడ్ యాటిట్యూడ్ వస్తుంది నాకు అసలు అర్థం కాలేదు. సో ఇంత బ్యాడ్ యాటిట్యూడ్ చూడండి, రాజవంగానే అంత మేమే గొప్ప అనుకుంటారా? 1 year నుంచి ప్రాణభయంతో దాంకొని పెరిగిన ఇతను మందిరాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని విని ఎంతో గొప్ప రాజులాగుండి అతని చరిత్ర నిలిచిపోవాల్సింది పోయి కొంతవరకు బాగుండి, అంటే గైడ్ చేసే వాళ్ళు లేకపోతే నువ్వు మంచిగా ఉండవా? ఎంతవరకు నేను గైడ్ చేయాలి? చిన్నప్పుడు నీకు ఉంటారు గైడ్ చేయడానికి, అంటే నువ్వు బతికినంతకాలం ఎవరొకరు గైడ్ చేయాలనా? అలా మనం ఉండకూడదండి. చిన్నప్పుడు దేవుడు మనకంటే మనం ఆత్మీయంగా రక్షించబడిన తర్వాత కొంతమంది మనం గైడ్ చేస్తారు. జీవితాంతం వాళ్ళ మీద ఆధారపడకూడదు. కొంతవరకు మనం ఎదగడానికి మాత్రమే వాళ్ళు సహాయపడాలి. తర్వాత మనం దేవుడి మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని వింటూ
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం బతకాలి తప్ప, అంటే ఆ దైవజనుడు ఉన్నంత వరకు నేను మంచిగా ఉంటాను, ఆ దైవజనుడు లేడు ఇప్పుడు నేను స్పిరిచువల్గా మంచిగా లేను, ఇలాంటివన్నీ కుదరవు. దేవుడితోనే ఎప్పుడు మనకి మధ్యవర్తి ఎవరు లేరనమాట. ఇక్కడ చూడు యోవాష్ మాత్రం అతను చనిపోయిన వెంటనే తన యాటిట్యూడ్ మారిపోయింది, తను రాంగ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎంత కృతజ్ఞత లేనివాడయ్యాడు చూడండి. సహాయం చేసిన వాళ్ళకి అతను హాని తలపెట్టాడు. మనుషులు క్షమించవచ్చు, అంటే మనుషుల చేతులను తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర ప్రతి ఒక్కటి లెక్కే ఉంటుంది. చూడండి యోవాష్ స్టోరీ ఇలా ఉంది. సో మనం కూడా దేవుని సన్నిధిలో పెరుగుతున్న మనము, ఆత్మీయంగా పెరుగుతున్న మనము దేవుడి మీద ఆధారపడి మాత్రం బతకాలి. దేవుడి మాటకు లోబడి ఉండాలి. దేవుడు చెప్పిన స్టాండర్డ్స్ మనం ఫాలో అవ్వాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళు ఒక రోజు మనం విడిచిపెట్టిన రోజు మనం కూడా ఆత్మీయంగా వెనకబడిపోతాం. అలాంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు.